ఆంధ్రప్రదేశ్లో కాపులు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అని చాలా కాలంగా ఆశిస్తున్నారు. చాలా ప్రయత్నాలు కూడా చేశారు. చాలా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ నాయకుడిగా కాపులంతా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద గట్టి ఆశతో ఉన్నారు. 2014లో 2024లో రెండు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాటకి కట్టుబడి తీర్పిచ్చారు. 2024లో అయితే దాదాపుగా 95% పైగానే కాపులు కూటమి పక్షాన నిలబడ్డారంటే పవన్ కళ్యాణ్ వెనక కాపు కులస్తులు ఎంతగా ర్యాలీ అయ్యారో స్పష్టమవుతుంది. అలాంటి కాపుల ఆశల మీద పవన్ కళ్యాణ్ నీళ్లు జల్లేస్తున్నారా? ఆయనే నాయకుడని సాధారణ కాపులు కూడా నమ్ముతుంటే ఆయన తాను నాయకుడిని కాదు, తన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పదలుచుకుంటున్నారా? అదే విషయాన్ని ఆయన పదే పదే రుజువు చేస్తున్నారా? దాంతో తామంతా పవన్ కళ్యాణ్కి అందలు వెక్కించాలని ఆశిస్తే ఆయనేమో చంద్రబాబు నాయుడిని మోసేదానికే సిద్ధంగా ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కాపుల్లో బలపడుతుందా? ఇది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ రాజకీయ భౌతవ్యానికి పెద్ద సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంటుందా? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నటువంటి వేళ అనేక వర్గాల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. వ్యతిరేకత కాకపోయినా అసంతృప్తి చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి పక్షాలు గట్టెక్కడం కష్టమే అని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా కాపుల్లో పవన్ కళ్యాణ్ కారణంగా కూటమి పట్ల పూర్తి స్థాయి అసమ్మతి అయితే కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ ఇంకా తమ ఆశలకు, తమ లక్ష్యాలకు, తమ అభిప్రాయాలకు అనుగుణంగా సాగుతారు అని కాపుల్లో మెజారిటీ భావిస్తున్నారు. అలాంటి కాపులనైనా నిలబెట్టుకుని కాపుల్లో ఉన్నటువంటి అరకొరగా ఉన్న అసంతృప్తిని కూడా చల్లార్చి కాపుల్లో అభిప్రాయానికి తగ్గట్టుగా మలుచుకోవాల్సినటువంటి వ్యవహరించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా సాగుతుండడం ఇప్పుడు కాపుల్లో అసంతృప్తికి కారణమవుతుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఒకేడాదికే ఈ స్థాయిలో అన్ని సెక్షన్స్లో అసంతృప్తి మొదలైతే కాపుల్లో మాత్రం ఎందుకు మినహాయింపు ఉంటుంది? ఎంతకాలమని కులం కారణంగా ఒక నాయకుడిని అంటుపెట్టుకుని ఉంటారు? తమ ఆర్థిక ప్రయోజనాలు, తమ సొంత ప్రయోజనాలు దెబ్బతింటున్నప్పటికీ కూడా కులం పేరుతో ఒక నాయకుడి వెనక కదలడం ఎవరికైనా ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. ఇదే కాపుల్లో అసంతృప్తిని మరింతగా పెంచి అది ఆగ్రహంగా మారి వ్యతిరేకత తీవ్రంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో మొదలైంది. 2019 ఎన్నికలందుకు సాక్ష్యం. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలో ఉండి తానే సీఎం అవుతానని చెప్పి ప్రచారం చేసుకున్నప్పటికీ కాపులు మాత్రం పవన్ కళ్యాణ్ని పూర్తిగా విశ్వసించలేదు. పవన్ కళ్యాణ్తో పాటుగా జగన్మోహన్ రెడ్డికి కూడా కాపు కులస్తుల్లో భారీగా ఓట్లు దక్కించుకునే అవకాశం ఏర్పడింది. చంద్రబాబు మీద వ్యతిరేకతతో సగం కాపులు జగన్ వైపు కూడా ర్యాలీ అయినటువంటి దాఖలాలు 2019లో చూసాం. ఇప్పుడు కాపుల్లో మొదలైనటువంటి ఇలాంటి అనుమానాలు పవన్ కళ్యాణ్ ఎంతకాలమని చంద్రబాబుకి అనుకూలంగా, చంద్రబాబుకి అణుకువగా, చంద్రబాబుకి అణిగిమణిగి ఉంటారు అనేటువంటి అభిప్రాయం కాపుల్లో మొదలైన తర్వాత అది పెరిగితే కాపులు కూడా పవన్ కళ్యాణ్కి దూరమయ్యే పరిస్థితికి ఎంతో కాలం పట్టదు అని చెప్పొచ్చు. ఎందుకంటే కాపుల్లో ఒక్కసారి అసంతృప్తి రాజుకుంటే అది ఏ ప్రభుత్వానైనా భౌతవ్యాన్ని మార్చేస్తుంది. కాపు ఓట్లు ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కాపులుగా, రాయలసీమలో బలిజిగా పిలుచుకునేటువంటి ఓటర్ల కారణంగా అనేక ప్రభుత్వాల తలరాతలు తారుమారైపోయినటువంటి అనుభవాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇప్పటికీ కూడా కాపులు ఏకపక్షంగా ఎటువైపు నిలబడితే అటువైపే ప్రభుత్వాలు వస్తాయి అన్నది సుస్పష్టంగా 2024 చాటి చెప్పింది. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ తన సొంత కులస్తులనైనా నిలబెట్టుకునేటువంటి రీతిలో ఆ కాపు కులస్తుల మనోభావాలకి అనుగుణంగా మసులుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది.
కొంతకాలం సినిమాలు, రాజకీయంగా వస్తే పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా నిర్ణయాలు, చంద్రబాబు ప్రయోజనాలు కాపాడేలా వ్యాఖ్యానాలు, ఇలాంటి వాటికే పరిమితం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అతిపెద్ద ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కాపు కులస్తుల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కనుక తగ్గితే, కాపులే కనుక పవన్ కళ్యాణ్ మీద అనుమానంతో అసంతృప్తితో దూరమైతే పవన్ కళ్యాణ్కి కూటమి పక్షాల్లో కూడా ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాపు ఓటర్లంతా పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారు కాబట్టే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అయినా మోదీ అయినా ఆ రీతిలో గౌరవిస్తున్నారు, ఆ స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఒక్కసారి కాపులు పవన్ కళ్యాణ్కి దూరమయ్యారు అనేటువంటి అభిప్రాయం బలపడితే చివరికి తన కూటమి పక్ష నేతల్లో కూడా తాను ఎవరినైతే పెద్ద తలకాయలుగా, అనుభవజ్ఞులుగా కీర్తిస్తూ పొగుడుతూ వారి సేవలో తరిస్తున్నారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని పూర్తిగా విశ్వసించే పరిస్థితి ఉండదు. కాబట్టి పునాది చెదిరిపోకుండా తన బలం కాపాడుకోవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీదే ఉంది. అందుకనుగుణంగా కాపుల మనోభావాలు తెలుసుకోవాల్సి ఉంటుంది, కాపుల అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా సాగితే మాత్రం ఎక్కువ కాలం పట్టదు. పవన్ కళ్యాణ్ మళ్ళీ 2019 నాటి పరిస్థితికి దిగజారిపోయేటువంటి ప్రమాదం కూడా దాపురించిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు.